చేపల పులుసు అంటే ఎప్పుడు రెడ్‌గా చేసుకుంటాం. ఇలా గ్రీన్‌గా ఒకసారి చేసుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసేది చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ముందుగా దీనికోసమని నేను రూప్‌చంద్ చేపలు తెచ్చాను. ఈ చేపల్లో ముళ్ళు తక్కువ ఉంటుంది. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఉప్పు, పసుపు వేసుకొని బాగా కడిగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ కారం పౌడర్ వేసుకొని బాగా అన్ని మసాలాలన్నీ పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిపేసి ఒక 10 నుండి 15 నిమిషాలు పెట్టామంటే ఆ ఉప్పు, కారం అన్ని ఆ ముక్కలకి బాగా పట్టి మనం వండేటప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. ఇక్కడ వచ్చేసి ఈ గ్రీన్ మసాలా చేపల పులుసుకి అల్లం, తెల్లుల్లి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఒక 5, గసగసాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, చిన్న మొక్క పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నామంటే బాగుంటుంది. అలాగే మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ కూడా ఒక 5-6 ముక్కలు వేసుకోవాలి. పుట్నాల పప్పు 1 టేబుల్ స్పూన్, చెక్క ముక్కలు 2, మిరియాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, అలాగే లవంగ ఒక 5 నుండి 6 తీసుకున్నామంటే ఫ్లేవర్గా బాగుంటుంది. మీడియం నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుంటే చాలండి. ఒక 10 నిమిషాల ముందే నానబెట్టామంటే ఆ గొజ్జుని పులుసు బాగా వచ్చేస్తుంది అనమాట. మనకి చేపల పులుసులో నిమ్మకాయ, మామిడికాయ ముక్కలు వేస్తున్నాం కానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. ఒక తెల్లుల్లి, 2 ఇంచుల అల్లం, కొంచెం కొబ్బరి తురుము, అలాగే 5 పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగ, మిరియాలు, గసగసాలు, జీలకర్ర, పుట్నాల పప్పు తీసుకున్నాం కదా అదొక ఎక్కువ వేసుకోవద్దండి. థిక్నెస్ అయిపోద్ది గ్రేవీ. కొంచెం వేసుకొని కొత్తిమీర వేసుకుని తగినంత నీరు వేసుకుని నీట్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనం చేపల పులుసు అంటే ఎక్కువ ఆయిల్ వేస్తాం కదా. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నేను ఆయిల్ తగ్గిస్తున్నాను. 3 నుండి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే చాలండి. అందులో ఒక 10 గింజలాగా మెంతి గింజలు వేసినామంటే స్మెల్ బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఆ తాలింపులో వేసినామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందరికీ తెలుసు అనుకోండి, కాకపోతే మెంతులు వేసేది చెప్తున్నాను. అందులో మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, కరివేపాకు ఒక 2 రబ్బలు వేసుకొని, పచ్చిమిరపకాయలు ఇలాగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఉల్లిపాయలు ఎక్కువ బ్రౌన్ కలర్ లేదు, మీడియం ఇలా బ్రౌన్ కలర్ వస్తే చాలండి. ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, గ్రీన్ మసాలా, ఆ గ్రీన్ మసాలా వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం కలిపి ఫ్లేమ్ని లోలో ఉంచుకొని మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకబెట్టినామంటే పచ్చిదనం లేకుండా స్మెల్ చాలా చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లో మరగబెట్టాలి పచ్చిదనం వెళ్ళినంత వరకు. ఒక 5 నిమిషాలు అయితే చాలు. ఇందులో మనం చింతపండు పులుసు నానబెట్టి పెట్టాం కదా అది వేసుకున్న తర్వాత గ్రేవీకి తగినంత నీరు వేసుకోవాలి. ఇలాగ మనకి ఎంత పులుసు కావాలో అంత నీరు వేసుకొని మనం ఫస్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాము కాబట్టి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలిపి లో ఫ్లేమ్లో 5 నుండి 8 నిమిషాలు బాగా మరగడానికి వదలాలి. ఎప్పుడు కూడా చేపల పులుసు బాగా మరిగితేనే టేస్ట్ బాగుంటుంది. 5 నుండి 8 నిమిషాలు ఇలా మరిగిన తర్వాత మనం ఊరబెట్టాం కదా చేప ముక్కలు, ఉప్పు కారంతో బాగా ఊరుంటుంది కాబట్టి ఆ చేప ముక్కలు మంచి టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఆ గ్రేవీలో ఒక్కొక్క ముక్క వేసుకొని గరిటితో కలుపుకూడదు, ఆ కడాయితో జస్ట్ అడ్జస్ట్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని 5 నుండి 8 నిమిషాలు ఉడకబెట్టండి. ఎక్కువ ఉడకబెడితే చేప ముక్కలని కరిగిపోయి బాగోదొట్టి ముళ్ళు దొరుకుతుంది. సో 5 నుండి 8 నిమిషాలు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదా ఈ ముక్కలు వేసుకోవాలన్నమాట. మామిడికాయ ముక్కలు ఫ్రెష్గా కాబట్టి నేతివి కాబట్టి వేగం ఉడికిపోద్దండి. మామిడికాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ మామిడికాయ ముక్కలు మధ్య మధ్యన తినడానికి కూడా చాలా బాగుంటుంది. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడకబెడితే చాలు, మామిడికాయ మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు మన గ్రీన్ మసాలా చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ వీడియో చూసి ఇలా చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ గ్రీన్ మసాలా చేపల పులుసు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. బాయ్.